డాక్టర్ గారు, నా పేరు మారుతి. వయసు 42 సంవత్సరాలు. నాకు గత 10 సంవత్సరాల నుంచి భుజం నుండి చెయ్యి వరకు నొప్పి వస్తుంది. అలాగే నడుము నుండి తుంటి వరకు ఈ నొప్పి స్ప్రెడ్ అయింది. బర్నింగ్ సెన్సేషన్గా కూడా ఉంది. చాలా బాధగా ఉంటుంది. డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అది సయాటిక సమస్య వల్ల వచ్చిందని అన్నారు. ఏ మెడిసిన్ వల్ల కూడా నాకు ఈ నొప్పి తగ్గలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అమిత్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. ఈ సయాటిక్ పెయిన్ అనేది బేసిక్లీ మనకు ఒక సయాటిక్ నర్వ్ అని ఉంటుంది అనమాట, ఏదైతే స్పైనల్ కార్డ్ నుంచి వస్తుంది. దానిపైన ఏ విధమైన కంప్రెషన్ అనేది పడడం వల్ల ఇటువంటి పెయిన్ అనేది రావచ్చు అన్నమాట. సో మీకు ఆ సిమ్టమ్స్ వరకు చూస్తే కనుక ఆ నర్వ్ పొంటి మొత్తం కూడా మీకు పెయిన్ రావడం కానీ, తిమ్మిలు రావడం కానీ, స్పర్శ తగ్గడం, ఒకవేళ కంప్రెషన్ ఎక్కువ ఉంటే కానీ అలాంటి సిమ్టమ్స్ అనేది రావచ్చు. నా ఇది మీరు అన్నట్టు షోల్డర్ అండ్ ఆర్మ్ పెయిన్ అంటున్నారు. అది కూడా ఒకవేళ మనకి సర్వైకల్ రీజన్ అంటే నెక్ రీజన్లో కూడా ఏదైనా నర్వ్స్ పైన ఈ డిస్క్ కంప్రెషన్ కానీ అటువంటి ఏమైనా అవుతుంటే కనుక మీరు అన్నటువంటి సిమ్టమ్స్ అనేవి రావచ్చు అన్నమాట. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్, దీనికి ముఖ్యంగా ఒక ఎంఆర్ఐ స్కాన్ అనేది అవసరము. ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ అండ్ దెన్ ఫాలోడ్ బై ఎంఆర్ఐ స్కాన్. క్లినికల్ ఎగ్జామినేషన్లో కొన్ని టెస్ట్ చేస్తాము. అంటే మీ స్పర్శ ఎలా ఉంది చెక్ చేయడానికి, మీ సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ కానీ పొజిషన్ కానీ అవి ఎలా ఉన్నాయి చెక్ చేయడానికి. ఎట్ ద సేమ్ టైం మీ పవర్ అంటే మజిల్ పవర్ ఎలా ఉంది ఇవి చెక్ చేస్తాం అన్నమాట. అవి ఒక దాని పరమైన బేసిస్ మీద మనకి వీ కెన్ కమ్ టు ఎ కంక్లూజన్. ఒకవేళ ఇది సియాటిక్ అనేనా, లేకపోతే ఏదైనా నర్వ్ కంప్రెషన్ వల్ల వస్తుందా, లేకపోతే ఇంకేదైనా వేరే కాజ్ అనేది. సో ఒకవేళ మనకి సియాటిక్ కానీ నర్వ్ కంప్రెషన్ అని డౌట్ఫుల్ ఉంటే కనుక ద నెక్స్ట్ థింగ్ టు డూ ఇస్ ఎంఆర్ఐ స్కాన్. దీంట్లో మనకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఏ లెవెల్లో కంప్రెషన్ అవుతుంది అండ్ ఎంతవరకు అవుతుంది. ఇప్పుడు సర్వైకల్ అంటే నెక్ రీజన్లో కనుక మనకి కంప్రెషన్ అవుతే ఈ చేతి మీద కానీ, భుజం మీద అండ్ ఈవెన్ ఫింగర్స్లో కూడా పెయిన్, టింగ్లింగ్, నమ్నెస్ సెన్సేషన్ కానీ లేకపోతే స్పర్శ తగ్గడం అనేది అనిపించచ్చు. ఎట్ ద సేమ్ టైం లంబార్ అంటే మనకు నడుము భాగంలో ఉన్న బోన్స్ మధ్యలో ఉండే డిస్క్తో వచ్చే కంప్రెషన్ వలన ఈ సియాటికా లాంటి సిమ్టమ్స్, పెయిన్, అగైన్ సేమ్ పెయిన్, నమ్నెస్, టింగ్లింగ్, లాస్ ఆఫ్ సెన్సేషన్ ఇటువంటి సిమ్టమ్స్ అనేవి ఏర్పడచ్చు. మనకి ఎంఆర్ఐ చేసినప్పుడు దానిపైన ఈ కంప్రెషన్ ఎంతవరకు ఉందని తెలుస్తుంది. దాన్ని యూజువల్గా అగైన్ వీ గ్రేడ్ ఇన్ టు డిఫరెంట్ టైప్స్ అనమాట. డిస్క్ బల్జ్ అని, డిస్క్ హర్నియేషన్ కానీ అండ్ రకరకాలుగా. అండ్ ఒకవేళ డిస్క్ నర్వ్ పైన కంప్రెషన్ అవుతుంది అవుతుంటే బోత్ ద సైడ్స్ అవుతుందా లేకపోతే ఒకటే సైడ్ కంప్రెషన్ అవుతుందా అన్నది తెలుస్తుంది. ఒకవేళ మైల్డ్ కంప్రెషన్ ఉంది, పెద్ద సివియర్గా లేదు మీకు, అండ్ క్లినికల్గా మీకు తిమ్మిర్లు కానీ అటువంటివి లేదన్నప్పుడు దీనికి సంబంధించి కొన్ని మెడిసిన్స్ అండ్ ఎక్సర్సైజెస్ రెండు కూడా అవసరం. ఎక్సర్సైజ్ ఎస్పెషల్లీ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ ఉంటాయి అన్నమాట దీనికి సంబంధించి, అది రెగ్యులర్గా చేయాలి. అండ్ ఒకవేళ కొంచెం మోడరేట్ లెవెల్లో ఉంది, మీకు సిమ్టమ్స్ ఉన్నాయి కాకపోతే ఎంఆర్ఐ మీద అంత సివియర్గా లేదన్నప్పుడు అదర్ ఆప్షన్ ఇస్ ఆ లెవెల్లో ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ అంటాం అనమాట, ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ ఒకటి ఇవ్వచ్చు, దాంతో మీకు సిమ్టమ్స్ ఇవి తగ్గుతాయి అండ్ నెక్స్ట్ మీకు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వీలు చేస్తాయి. అండ్ చాలా మందికి అబౌట్ 50 to 60% మందికి ఎక్సర్సైజ్ అండ్ అదర్ సిమ్టమ్స్తోనే తగ్గిపోతాయి, మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి కనుక. ఒకవేళ సివియర్గా ఉన్నప్పుడు ఈ సిమ్టమ్స్ దానికి సర్జరీ అనేది అవసరం పడుతుంది. దీంట్లో మనకు రకరకాల బేస్డ్ ఆన్ ది డయాగ్నోసిస్, అంటే ఒకటే లెవెల్లో కంప్రెషన్ ఉందా, మల్టిపుల్ లెవెల్స్లో కంప్రెషన్ ఉందా అన్న దాన్ని బట్టి మనం సర్జరీ అనేది పెంచుకోవాలి. దీనికి ఇప్పుడు మన దగ్గర కొత్తగా అంటే మినిమల్ ఇన్వెసివ్ టెక్నిక్స్ అని కానీ లేకపోతే లేజర్ గైడెడ్ సర్జరీస్ అనేది ఉందన్నమాట. దీంతో ఎర్లీ రికవరీ అంటే పేషెంట్కి ఒకవేళ మనకు సర్జరీ అయిన నెక్స్ట్ డే నుంచి సమ్ టైమ్స్ ద సేమ్ డే ఈవినింగ్ నుంచే నడిపేయడం కానీ నడవడం అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు 3-4 డేస్లో వర్క్ ఇది కూడా బ్యాక్ వెళ్ళొచ్చు అనమాట. సో పెద్దగా బెడ్ రెస్ట్ కానీ ఉండకుండా ఇది ఉంటుంది. కానీ సర్జరీ అనేది పోస్ట్పోన్ ఇట్ టు ది లాస్ట్, అంటే ఒకవేళ ఇంకా ఈ కన్జర్వేటివ్ మెథడ్స్ ఏది కూడా పనిచేయనప్పుడు సర్జరీ ఇస్ ది బెస్ట్ ఆప్షన్.